ప్రార్థించుకుందాము. కృప కలిగినటువంటి దేవా, ఈ యొక్క ఉదయ కాలంలో నీ యొక్క సన్నిధానంలో చేరి ఇటు రీతిగా ప్రభువా మేమందరం కూడా ఈ యొక్క ఆరాధనలో మిమ్మల్ని మహిమపరిచి గణపరిచి ఇటు రీతిగా వాక్య ధ్యానాంశంలోనికి వచ్చినట్టుగా చేరువచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా వాక్యమును విని అట్రీతిగా మా యొక్క జీవితంలో మేము నడుచుకున్నట్టు మాకు మంచి మనస్సును దయచేయాలని ఆ యొక్క వాక్యంలో ఉండేటువంటి లోతైనటువంటి వివరాలను తెలుసుకొని మేమందరము కూడా నీ యొక్క బిడ్డలుగా శిష్యులుగా ఉండేటట్టు అట్టి జ్ఞానము మాకు దయచేయగలరని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ముందుగా దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదే రీతిగా మా యొక్క పాస్టర్ చైర్మన్ గురువులు రెవరెండ్ డాక్టర్ ఎస్జాన్ గురువులు గారికి కూడా నా యొక్క వందనములు, మరి అదే రీతిగా కృతజ్ఞతలు నేను తెలియజేస్తాను. మరి అదే రీతిగా పాస్టర్ కమిటీ వారికి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా యొక్క వందనములు నేను మీకు తెలియజేస్తున్నాను. మరి అదే రీతిగా యవన బిడ్డలకు చిన్నపిల్లలకు అందరికీ కూడా నేను శుభములను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం ధ్యానించినటువంటి అంశంలోనికి మనం వెళ్ళినప్పుడు శిష్యత్వము వచ్చి చూడుడి వెళ్ళి ప్రకటించుడి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. మనమందరం కూడా ఇట్టి అంశమును ధ్యానం చేసుకుంటాం. మన యొక్క జీవిత కాలంలో మనం ఆధ్యాత్మికతలో ఒక కొత్త కోణంలోనికి మనము మారుతూ మనల్ని మనము ఆధ్యాత్మిక అభివృద్ధిలోనికి మనం మార్పు చెందించుకున్నట్టుకు ఈ యొక్క అంశము ఎంతగానో దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను. శిష్యత్వము గురించి మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యత్వం ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధిక్యము, ఈ ప్రపంచంలోనే అది ఎంత గొప్ప ఆధిక్యమో ఆ స్థానంలో ఉండుట కూడా మనల్ని మనము సరి చేసుకోవడానికి, మనల్ని మనము ఒక మార్గంలో నడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడం, మనల్ని కూడా శిష్యులుగా మార్చడం అనేటిది మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా శిష్యుడు అనేటువంటి వాడు గురువు మాటకు విని లోబడి ఒక క్రమశిక్షణ కలిగి గురువు బోధనల యందు లక్ష్య పెట్టేటువంటి వాడిని శిష్యుడుగా మనము పరిగణిస్తూ ఉంటాం. ఈ శిష్యుడు అనేటువంటి మాటను మనం చూసినప్పుడు గ్రీకు పదంలో దీన్ని మథెటెస్ అనే పదంతో పిలుస్తారు. మథెటెస్ అంటే దీనికి అర్థం వచ్చి ఇది ప్రాముఖ్యంగా మంటానో అనే మూల పదం నుండి వచ్చింది. ఈ మథెటెస్ అనగా నేర్చుకోవడం. అంటే శిష్యుడు అనేటువంటి మాటకు అసలైనటువంటి అర్థం ఏంటంటే నేర్చుకోవడం. ఈ నేర్చుకోవడం అనేటువంటిది క్రీస్తు యొక్క శిష్యులుగా మనం ఏమి నేర్చుకోవాలి, మనం ఏ విధంగా ఈ లోకంలో ఉండాలనేటువంటిది ఒక 4 విషయాలు మనము అంశంలో చూసినప్పుడు, మొట్టమొదటిగా శిష్యుడు అంటే నిరంతరము అభ్యసించేటువంటి వాడు. క్రీస్తు యొక్క శిష్యుడు నిరంతరము అభ్యసించేటువంటి వాడు. ఏమేమి అభ్యసిస్తాడు? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములందు, దేవుడు ఇచ్చినటువంటి నిబంధనల యందు, ఆయన యొక్క మాటల యందు అభ్యసిస్తూ, అదే రీతిగా ప్రార్థనల యందు భయభక్తి కలిగి ఉండేటువంటి వాడు ఒక శిష్యుడు. అదే రీతిగా రెండవది సమర్పణ కలిగినటువంటి వాడు. క్రైస్తవంలో సమర్పణ జీవితము ఎవరెవరు ఉండాలనేటువంటిది మనము వాక్యము అయిన తర్వాత మనం తెలుసుకుంటాం. అసలు ఎవరు సమర్పణ కలిగి ఉండాలి?
ముందుగా సమర్పణ కలిగినటువంటి జీవితం, మన క్రైస్తవ్యంలో సమర్పణ కలిగినటువంటి జీవితము అనేటువంటిది ఒక గొప్ప దశలో ఉంటూ ఉండడం మనం చూడవచ్చు. ఒక గొప్ప